హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఏంటి వీడియోతో వచ్చేసాను అనుకున్నారా? నేను యాక్చువల్గా పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి బయలుదేరానండి. యాక్చువల్గా స్టార్టింగ్ వీడియో తీయాలని అనుకోలేదు, మధ్యలోకి వచ్చిన తర్వాత సడన్గా తీయాలనిపించింది. సో ఇది వచ్చేసి నేనైతే లండన్ బ్రిడ్జ్ స్టేషన్ అండి. ఇది మీకు చూపిద్దామని చెప్పి. ఓవర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ కన్నా కింద, అండర్ గ్రౌండ్ నుంచి మనం ఇప్పుడు నార్మల్ ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. సో 2 ఎస్కలేటర్లు అయితే మారాలి. అండ్ ఇదంతా అయితే ఒకసారి చూసారా ఎంత లాంగ్ ఎస్కలేటర్స్ ఉంటాయో. అండ్ ఇలా వచ్చేసాను నేనైతే. నెక్స్ట్ ఇక్కడ ఇవి టికెట్ మెషిన్స్ అండి. మనకి కార్డు ఉంటుంది, అవి ట్యాప్ చేసేసి లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అన్ని స్టోర్స్, బ్రాండెడ్ స్టోర్స్ అనమాట. చాక్లెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, టాయ్స్ కానీ, అంటే లండన్లో ఫేమస్ బ్రాండ్స్ అన్నీ షోరూమ్స్ ఈ అండర్ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అవే షోరూమ్స్. కాస్ట్ ఎట్లా ఉంటాయో మనకు తెలీదు. బ్రాండెడ్ అంటే ఆబ్వియస్గా కొంచెం ఎక్కువే ఉండొచ్చు, మన బడ్జెట్ కాదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ వీళ్ళైతే కుక్క పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఇది వచ్చేసి మ్యాక్ స్టోర్ అండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాస్ట్యూమ్ స్టోర్. అండ్ హ్యామ్లెస్ తెలుసు కదా, మనకు వైజాగ్లో కూడా ఉంది టాయ్ స్టోర్. మేము యూజువల్గా బాబుకి అక్కడే టాయ్స్ కొంటాము. అండ్ ఇక్కడ హ్యామ్లెస్ చూశాను, నాకు తెలిసింది రెండు ఎంఎన్ఎస్ అని ఒకటి, అండ్ మ్యాక్ ఒకటి తెలుసు, కాస్మెటిక్స్ బాగుంటాయని. అండ్ ఇంకోటి వచ్చేసి హ్యామ్లెస్ తెలుసు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వేరే ట్రైన్కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ లండన్ వెళ్తున్నానండి, పర్ఫార్మెన్స్ ఉంది నాకు. సో లండన్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అనమాట. సో నేను 2-3 ట్రైన్స్ మారాను కంప్లీట్లీ. సో ఒకటి నార్మల్ ఎప్పుడు యూజువల్గా మారే ట్రైన్, అండ్ ఇక్కడ నేషనల్ రైల్ అని ఉంటాయండి. నేషనల్ రైల్ అంటే ఏంటి అంటే డిఫరెంట్, అంటే కనెక్టివిటీ అనమాట. సో కనెక్షన్ ట్రైన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు లండన్ నుంచి ప్యారిస్ ట్రైన్ వెళ్ళొచ్చు, మాంచెస్టర్ వెళ్ళొచ్చు, అంటే అరౌండ్ యూకే అనమాట. ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ లండన్ కాకుండా అవుట్ ఆఫ్ లండన్ కూడా వెళ్ళొచ్చు. వాటికి ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, నేషనల్ రైల్ అని చెప్పేసి. అవి ట్రైన్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కదా. అండ్ ఇక్కడ డిస్ప్లేలో అయితే ఏ ట్రైన్ ఏ టైంకి ఉంటుందో, ఏ ప్లేస్కి ఉంటుందో మనకు కనిపిస్తాయి. సో నేను వెళ్ళేది వచ్చేసి ఆర్పింగ్టన్ అనమాట. ఆర్పింగ్టన్ అన్న ప్లేస్కి నేను వెళ్ళాలి. అది వచ్చేసి ప్లాట్ఫామ్ 1లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 1కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కింద నుంచి రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఎస్కలేటర్ పైకి వెళ్తే మనం ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తాము. అక్కడ ట్రైన్ రావడానికి టైం పట్టిద్ది అనమాట. 9:55కి ట్రైన్ వస్తుంది. సో ఇంకా 9:34 అయింది. నేనైతే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను ట్రైన్ కోసం. నేషనల్ రైల్స్లో ట్రైన్ అనమాట. ఇవి సీటింగ్ ఉంటాయి కంఫర్ట్గా. మామూలుగా యూజువల్గా మనం రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ మీకు చూపించాను కదా, అవి డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి నేను ట్రైన్ లోపల నుంచి తీసాను, భలే అనిపించింది నాకు. సో ఇవి వచ్చేసి అవేవో ఆఫీస్ స్టోర్స్ బిల్డింగ్స్ మొత్తానికి. అండ్ ఇది వచ్చేసి రైల్వే ట్రాక్. ట్రైన్ అయితే బాగా ఫాస్ట్గానే వెళ్తుంది. ఇంకా ఈ ట్రైన్ ఏంటంటే డైరెక్ట్గా 2 or 3 stops తర్వాతే, అంటే పైనుంచి అయితే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. నాకు ఆ ఫ్లైట్ చూస్తున్నంత కాసేపు ఎప్పుడు ఫ్లైట్ చూసినా నాకు ఇండియా వచ్చేయాలనిపిస్తుంది. జస్ట్ ఫ్యూ మోర్ డేస్ అంతే, జస్ట్ ఓపిక పడుతున్నాను. కానీ ఫ్లైట్ చూసిన ప్రతిసారి ఇండియా నా కొడుకే గుర్తొస్తారు అంతే సమ్ టైమ్స్. అండ్ ఇది వచ్చేసి నేనైతే స్టేషన్కి రీచ్ అయిపోయాను. నన్నైతే పికప్ చేసుకోవడానికి వస్తానన్నారు. సో నేనైతే ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట, ఇక్కడే పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది. సో నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే కార్ వచ్చింది, నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చారనమాట. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు పంపించారు. సో తను వచ్చారు. అండ్ నేనైతే నాకు రూమ్ ఇచ్చారు. అక్కడ మేకప్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ మేకప్ చేసుకున్న ముందు ఇది. అండ్ ఫైనలీ మేకప్ అయితే రెడీ చేసేసుకున్నాను, పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి నా ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను పర్ఫార్మెన్స్కి. వాళ్ళైతే చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు, పర్ఫార్మెన్స్ చేసినందుకు బాగా రిసీవ్ చేసుకున్నారు లిటరల్గా. BTCA థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ దీప్తి గారు కూడా, షీఈ్ మై స్టూడెంట్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.